ఎం న్యూస్ కి స్వాగతం. ఏలేరు వరద ముంపు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధిత ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం సమీపంలోని కుమారపురం గోకుల్ గ్రాండ్ నుంచి నిత్యావసర సరుకులను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ మహిళా నాయకురాలు బుర్రా దివ్యరాజ్, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాస్, బుర్రా దివ్యరాజ్, బుర్రా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ముంపు కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యి ప్రధానికం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే సూరంపేట, జగనన్న కాలనీ, అదేవిధంగా గత 2-3 రోజులుగా మునిపోయించేట ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. వారందరికీ కూడా చాలా చోట్ల భోజనాలు అందజేశాం. అలాగే జగనన్న కాలనీ, సూరంపేటలో డైరేషన్ కూడా అందజేయడం జరిగింది. మిగతా ఏ ప్రాంతాలు మునిగిపోయినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఏ గ్రామాల్లో ఇళ్ళు అయితే ముప్పు గురైనాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఒక భోజనం ఇచ్చారు, సాయంత్రం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా జనసేన పార్టీ వీరమైనటువంటి డాక్టర్ దివ్యరాజ్ గారు షీ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున 1000 మందికి డ్రై రేషన్, అదేవిధంగా మన కూరగాయలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని ముప్పు గురైనటువంటి వివిధ గ్రామాలు పోలంక, దోకివాడ, రాయవరం, ఈ గ్రామాల్లో ఎక్కడైతే ముంపు గురైన ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా అందజేయడానికి వారు ముందుకొచ్చారు. వారిని సందర్భంగా నా మనపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా అందజేయాలని కోరుకుంటూ. పిఠాపురం ఏరియాలో ఉన్న ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. గత 4 రోజుల నుంచి కూడా వాటర్ రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వడం, వాటర్ యాక్సెస్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా మనందరం చూస్తున్నాం. డైరెక్ట్గా మన ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క సిచ్యువేషన్ని పర్యవేక్షించేందుకు రావడం జరిగింది. ఆయన కొన్ని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయవలసిన కాలనీస్ని విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా రెస్క్యూ సెంటర్స్ని, ఇంకా మిగతా అవసరమైన సెంటర్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ గారు కూడా నిత్య అవసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా, ప్రతి ఒక్క ఏరియాలో ఏమేమి అవసరమో కూడా ఆయన పర్సనల్గా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మా ఒక ఉద్దేశం ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ని ఎదురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది మేము షీ ఫౌండేషన్తో పాటు ఎస్ఆర్ఎంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక గ్రూప్గా ఈరోజు ఒక 1000 మెంబర్స్కి సరిపడా సప్లైని మేము ఈరోజు చేయడం జరిగింది. సో ఈ యొక్క సపోర్ట్ని మీరు అందరూ కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని గత 4 రోజుల నుంచి కూడా షీ ఫౌండేషన్ చాలా కేంద్రాల్లో ఫుడ్ సప్లైస్, డైరేషన్ సప్లైస్ చేస్తున్నాం. అయితే ఇది ఇంకొంచెం ఇనిషియేటివ్గా ఇంకా చాలామంది, ముఖ్యంగా మా ఏపీ డిప్యూటీ సీఎం, మా పార్టీ ప్రెసిడెంట్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు వెళ్ళాలని మరంత ఉత్సాహం మాకు వచ్చింది. సో ఈ ఒక ప్రెస్ మీట్ కూడా మా ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలా ఎన్జిఓస్ కానీ, చాలా ఆర్గనైజేషన్స్ కానీ ముందు వచ్చి సపోర్ట్ చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా సపోర్ట్ చేయాలనేసి ఈరోజు సీఎం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క మెసేజ్ని అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. మునుపు ఎన్నడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ని ఈసారి వరదలు చాలా గట్టిగా తాకడం జరిగింది. ఈ కారణం చేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వరద బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరగడం మనం చూస్తున్నాము. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులోని కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. ఆల్రెడీ ప్రభుత్వం ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ విపత్తు నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. అయినప్పటికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎక్కడికక్కడ అటు విజయవాడలో
మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ ఇచ్చిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది. దాని దరిమిల ఆయన కూడా అంతా పర్యవేక్షించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా కూడా అంచనా వేసి ప్రధానమంత్రి గారికి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వరదలు ఉధృతం ఎక్కువగా ఉన్న కారణం చేత తెలుగు ప్రజానీకం ఇబ్బందుల్లో ఉన్నారనే దృష్టిని పరిశీలనలో పెట్టుకుని 3,200 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి 2 ఉభయ రాష్ట్రాలకి అందించడం అనేది అభినందనీయం. అంతేకాకుండా ఈరోజు పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తన కనసైగుల్లో చూసుకుంటూ అందరికీ సహాయం చేయాలనే సదుద్దేశంతో ఆయన నిద్రాహారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూసాం. కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన మొన్న పిఠాపురం గొల్లపురోలు టౌను కాలనీకి రావడం జరిగింది. ఆయన బోటు మీద ప్రయాణం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అయినా కానీ అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు. మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసి ప్రతి వ్యక్తితోని కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క మంచి చెడ్లు తెలుసుకుని ఇమీడియట్గా రిపోర్ట్ను కూడా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ చేసి సేకరించుకుని తక్షణంగా స్పందించడం అనే దానికి అందరూ కూడా మంచి స్ఫూర్తిని పొందారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.